నవ్వుకుట్టా బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ బతకాలిరా తమ్ముడు. అవును, ఫరాష్కాలు ఆడుకుంటా ముద్దుగా నవ్వుకుంటూనే ఉండాలి. అమ్మో ఫరాష్కాలు ఆడోద్ది ఇప్పుడు. ముందుగా ఆయితారం వార్తలలో హెడ్లైన్స్. 6 నెలల దాకా లేవంట లగ్గాలు, నాకేద్దామంటాను చూసింది ఫక్కాలు. నీళ్ళ జాడల పడ్డ సుజాత, తాగటానికి సుక్క నీళ్లు లేవంట, పుట్ట నీళ్లు భూపాలి ఎత్తురు. పలకబట్టి బడికి పోతున్న అవ్వలు, చదువు రానోళ్ళు వట్టుండ్రి అల్ల తొవ్వలు. చెదలు గుట్ట ఒక్క బిన్నె నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఏనే ఇయ్యలేరు. వాళ్ళ కుత్కలు నీళ్లు లేక కుత్కలన్నీ ఎండిపోవాలి. అగో మా సుజాత ఎవరినో తిట్టుకుంటూ వస్తున్నది. కంఫనోర్తో ఎవరు పెట్టుకున్నారో అలా పని అయినాటే. తాగటానికి సుక్క నీళ్లు లేవంట, పుట్ట నీళ్లు భూమి పాలియేస్తురు. వాళ్ళకి నియ్యతుండదు బరకతుండది. ఓ సుజాత తిట్టనే కారికి తాల్తీ. అయినా ఎవరి మీద నాకు అంతర్గరం అవుతున్నావు? ఇంకెవరి మీదనే? చేతుల చెక్క పెట్టుకొని చెండా తాతారు చూడు, గవాళ్ళ మీదనే. ఎంతకు దమాకిట్లా ఖరాబ్ అయిందారా? గాలి ఏం చేసిండ్రు? హే గాళ్ళంటే గాళ్ళు కాదే, ఆట మైదానంలో నీళ్లు పడతారు చూడు, గాళ్ళ మీద. సుత్తి పెట్టకుండా సీర ముచ్చట ఏందో చెప్పు. ఈయనటోళ్ళు ఉంటే 24 గంటలు కూడా చెప్తావు నువ్వు. అది కాదే, మనం తాగనీకే నీళ్లు దొరకడు గింత తిప్పలైతుంటే అల్ల ఆట మైదానం దడపనీకే లక్షల లీటర్ల నీళ్లు ఉత్తగానే వారవస్తుండ్రే. మళ్ళీ పారబోస్తారు. సిచ్చులు కొట్టుడు ఊరికేనే అవుతుందా? మైదానం మంచిగుంటేనే కదా ఆట మంచిగా ఆడేది. కరెక్టేనే, టీవీలో చూసి నేను కూడా సప్పట్లు కొడతా. కానీ మళ్ళా కానేంది కానీ అంత దీర్ఘాలు తీస్తున్నావు. ఎంతో గంటగానం గరమైతున్నావేంది? ట్యాంకర్లు రోడ్డు మీదకి పోతుంటే సగం నీళ్లు కిందనే వారవోసుకుంటా పోతారు. పోతారు. నట్టు బోలట్లు నడిమిట్లో వదలైతే వాళ్ళు ఏం చేస్తారు? బండి ఆఫీ నీళ్లు కారకుంటే అడ్డం పడమంటవా? గల్లీలకు నీళ్ళ ట్యాంకర్ వస్తే జుట్టు పట్టుకొని కొట్టుకున్నా బిందెలు సొట్టబోతున్నాయి కానీ ఒక్క బిందె నీళ్ళు కూడా దొరకలేవు తెలుసునా? ట్యాంకర్ కాడ దొరుకుతలేవు అంట అని సూర్యుంట్రో సుతారం అంట అని బిందె పట్టుకొని మైదానంలోకి పోయినావు నువ్వు. గడ లక్షల లీటర్ల నీళ్లు ఉత్తగానే వారవస్తారు కదా, తాగనీకి ఒక్క బిందెడ నీయరా అని పోయినా. మరేమో ఉత్త బిందె పట్టుకొని మరలొచ్చినావు, కొట్లాడి పట్టుకోవా దారా? యాడనే లోపలికి కూడా పోనీయలేరు సెక్యూరిటీ వాళ్ళు, ఒక్క బిందె నీళ్లు కూడా పట్టుకోనియలేరు. లేకపోతే సుజాత వచ్చింది అంట అని శబ్నాతులు పెట్టి చిటుక్కున పట్టిస్తారు నీకు. నీళ్లు వేస్ట్ చేసే గాడు ఒక్కతానే కాదే, స్విమ్మింగ్ పూల్ అని మళ్ళా నీళ్లు గిట్ల మీదకి దారులు వస్తాయి చూడు, గదే ఫౌంటైన్లు అంటారా? గడిగురా తెలివరి అట్టి బిట్టిర్దానం నువ్వు అయితే. గదేనే, గట్ల ఉత్తిగా వారవోసే బదులు కొంచెం పొదుపు ఎత్తే తిప్పలున్న కక్కర్ కత్తాయి కదనే. అయినా కోడలు ఉపాసం ఉంటే అతకేం పట్టనట్టు నీకు నీళ్ళ తిప్పలు ఉంటే గాలకెందుకురా? ఎందుకంటే నీళ్ళ గింతగానే తిప్పలైతుంటే ఒక బిందె నీళ్ళు తేమావు. మందికి తిప్పలు అవుతుందంట అని స్విమ్మింగ్ పూల్ లా ఈత కొట్టకుంటుంటారా ఏంటిది? పక్క గల్లీలో బుచ్చక్కను ఒక బిందె నీళ్ళు ఇయ్యమని చెప్తా. ఇంట్లో దాగా నీకు ఒక్క సుక్క కూడా లేవే. వాళ్ళ ఇంట్లో ఏడున్నాయిరా? మొగులకు తూటు వాడి నీళ్ళు వాళ్ళ ఇంట్లో కారుతున్నాయి. వాళ్ళ ఇంట్లో బోర్ ఉన్నది కదనే, పోయిన తరం కూడా గిట్లనే తిప్పలైతే బుచ్చక్కనే ఓ బిందె నీళ్ళు ఇచ్చింది. నిజమేరా, కానీ వాళ్ళ బోరు కూడా మొన్ననే ఎండిపోయిందంట. అక్క చెప్పలేరా నీకు? అయ్యో చెప్పలేదే, ఆ బోరు కూడా ఎండిపోయిందా? ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎటు పోతావు? చక్కగా ఇంటికి పో, ఇంత బుక్కే తిని మంచిగా ఉండిపో. అయ్యో రామచంద్ర, తాగనీకే నీళ్లు లేవంటే భూపెట్లా అనుకోవాలి, ఎట్లా తినాలే? మా ఇంటికాడ క్యాన్ల జర్ర నీళ్లు ఉన్నాయి రా, ఇంటికి వచ్చి బుడ్డ బాటిలో కొంచవో. ఏం చేస్తాం గట్లుంటే? అబ్బబ్బా బాటిల్ కాదే, ఒక్క బిందె అడిగారాదు, నీకు పుణ్యం ఉంటదే. ఇంత రమ్మంటే ఇల్లంతా నాదే అంటావు. బుడ్డ బాటిల్ పట్టుకొని రా. కానీ నీళ్ళ తిప్పలు మస్తున్నది కదా, కారు కాలం రా, రొట్టెలు కాల్చుక తిన్నట్టు చేస్తుండ్రు. నీళ్ళే లేవంటే నీళ్ళతో ఆటలాడుకుంటున్నారు. మా అక్క గిర్నీకి పోయి పిండి పట్టించుకొచ్చి సర్వపిండి చేస్తానని మరి పట్టించుకొచ్చిందో లేదో అరుచుకుందాముండి. సాఫిట్రాక అక్క సర్వపిండి చేసినావా? అరుగుబోరుగా ఏమన్నా ఉన్నారా? మొత్తం తిన్నావా? ఓర్ తిండిపోతు తిమ్మరాజు, నీకు పెట్టకుంటే నేను ఎప్పుడన్నా తిన్నానారా? అయినా సర్వపిండి లేదు గిర్వపిండి లేదు, నేను ఊరుకోతున్నా. ఊరికెందుకు అక్క? బువ్వా ఎవరు ఉండాలి? నా బట్టలు ఎవరు ఉతకాలి? ఆ తిప్పలు నీకు నాకు లేకుంటుండగలిగే నేను మన ఊరు నాగం పెట్టుకోతున్నా. ఎందుకక్క పని మనిషిని మాట్లాడుతున్నావు? ఏ పని మనిషిని కాదురా, నీకు పిల్లని చూడబోతున్నా. కాకయ్య పొద్దుగాల ఫోన్ చేసిండు, మన పక్కూర్లా మంచి పిల్లున్నదట. పిల్లని చూస్తే చూడు కానీ
కొన్నింటి చంద్రయాల కొడుకు అసలుకే ఫెయిల్ అయితే లేరంట ఆయనకి చూడు పిల్లను నాకు కాదు చాలా నడువు ఆయనకి తర్వాత చూద్దాం కానీ ముందుగా నేను నీకే చూస్తుందమ్మా నువ్వు కూడా పొద్దుగలరా పిల్లని చూస్తాను సరేనా పిల్లలేరు గిల్లలేరు గిరికిలు వేసుకుంటా చూడు మళ్ళా నీతో అసలుకే మాట్లాడా అమ్మో పెళ్లి చేసి పరాయాన్ని చేయాలంట అని చూస్తున్నావు అట్లా కాదు సత్తి ఈ నెల దాటిందనుకో మళ్ళా 6 నెలల దాకా పెళ్లికి ముహూర్తాలే లేవట కృష్ణ పుష్కరాలు వస్తున్నాయి కదా అందుకోసమే మంచిదే కదా అక్క ఇప్పట్ల నా పెళ్లి గారు అబ్బా నాకోసానికే వచ్చినట్టున్నది 6 నెలలు ఆగాలి ఇక మరి నీకు ఎన్ని దినాలు నేను వండి పెట్టాలి ఎన్నొద్దులు ఈ బట్టలు ఉతకాలి బాసాలు దోమలేక యాస్ట్ వస్తుంది తెలుసా నీకు నీ జాతకంలో నాకు భూవోని పెట్టాలంటాను రాస్తున్నది నా జాతకంలో పెళ్లి ఇప్పుడు కాదంటాను ఉన్నది అబ్బా సత్య మంచోడు కదా అరే ఈ నెలలా ముహూర్తాలు మంచిగున్నాయట్రా నేను జాతకం కూడా చూపించిన పక్కూర్ల పిల్ల మస్తు మంచిగుంటదట చేసుకోగదరా పెండ్లు అయితే నా చేతికి గనారం కూడా వస్తుంది నా బువ్వల కారం పొడి కూడా ఎక్కువ అవుతుంది నాకేమోదు ఫో అరే కారప్పుడు ఎందుకు వస్తుందిరా దినం మంచిగా యాట కూర చికెన్ కూర కమ్మగొండి పెడుతుంది నీకు వచ్చే జీతంలో ఇంటికి రాయి కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి ఆయితారం రాగానే సినిమా అంటది పండుగలకు పట్టు చీర అంటది అమ్మలు ఇంటికి పోతుంటది మ్యాచింగ్ గాల్స్ అంటది అట్లా కాదురా సత్తి ఈ నెల దాటితే మూడాలట్రా మంచి ముహూర్తాలు ఉండయి నా మాటిండ్రా సత్తి పెండ్లి జోలే రావద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి నల్ల కలెక్షన్ ఇల్లు రావాలి ఇంకుడు గుంత దొవ్వాలి నీళ్లు నిండాలి అవి ఎప్పుడు రావాలి నీకెప్పుడు లగ్గం కావాలి ఏమో తమ్మి నాకు తెలియదు నేనైతే నీకు లగ్గం చేసాక ఊకోను అక్క కళ్యాణం లక్ష్మి కింద పైసలు రావాలి బడి బాసాన్లు కొనుక్కోవాలి అప్పటి దాకా పెళ్లి లేదు పెళ్లి లేదు నన్ను అర్థం చేసుకోరా జర లగ్గం చేసుకో ప్లీజ్ అక్క నీకు ఒక దండం ఇంత సరిదో బోలిదో ఫాసిందో బోసిందో బువ్వ తింటా గానీ ఉరుకు బువ్వే అడగనక్క నేనైతే పెళ్లి చేసుకోకుంటే నేను నీకు బువ్వనే ఉండి పెట్టా నువ్వు నా ఇంటికే రావద్దు చెప్తున్నా చూడు మా అక్క మంచిది నేను అప్పుడప్పుడు తీర్తా నన్ను క్షమించక్క దయగల తలివి ధర్మాత్మురాలివి తిడితే తిట్టురా నేను పడతా గాని పిల్ల మంచిగా ఉన్నదట్రా మస్తు చదువుకుందట్రా మంచోడివి కదరా అక్క శృతి లేని సంసారం చేయొచ్చునంత గాని గట్లేని సంసారం చేయలేము అక్క ఏం పెట్టి సారాలే పిల్లను దాని గురించి ఏం రంది పడకమ్మా నేను నీకు జీతం పెంచుతలే ఈ నెలలో లగ్గం చేసుకోరా బాబు సత్రం భోజనం మఠంలో నీళ్ళ పోతా నా పెళ్లిలో బంతి పువ్వని అయితే పెట్టనాక 6 నెలల తర్వాత రావా ముహూర్తాలు నువ్వు ఊరికిలేరు గిరికిలేరు ఇంటికి పోయి పువ్వు అనుకో పట్నంలో ఇల్లు వచ్చినాకనే పెళ్లి చేసుకుంటా మంచి తాత నువ్వైతే ఇంటికి రా నీ సంగతి చెప్తా నీకు లగ్గం అయ్యేదాకా ఎల్లిపాయ కారంతోనే పువ్వు పెడతా అప్పుడు తెలుస్తుంది నువ్వు అట్లా చేయకు ఇవాళ ఆయితారం ఫూటో ఎట్లా వచ్చినాయి మంచిగా వచ్చినాయి కదా మస్తు జోక్ వీడియోలు వచ్చినాయి కదా మళ్ళీ ఆయితారం ఇటువంటి జోక్ ముచ్చట్లు తీసుకొని మీ ముంగటికే వస్తా చూసుకుంటూనే ఉండు ఈ 6 మా అక్క ఫోన్ నెంబర్ 6 ఆఫ్ వస్తుంది నేను పోతున్నా